నా వాక్యము. 8వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. మన దేవుని యొక్క ఆశీర్వాదం అంత గొప్పది. చాలామంది మనుషుల ఆశీర్వాదాలు కావాలని గొప్పవని తలంచుకుంటారు, కానీ దేవుని ఆశీర్వాదము గొప్పది. అది నరుల కష్టార్జితం వల్ల ఎక్కువ కాదు. నరుని కష్టార్జితం వల్ల ఐశ్వర్యం రాదు. యెహోవా ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం వస్తుంది. అదే పని చేస్తూ చాలామంది అప్పుల పాలైపోతూ ఉంటారు. అదే పని నీవు చేస్తూ ఆశీర్వదించబడ్డావంటే దాన్నే దేవుని కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం. నా కష్టార్జితం అని అనుకోవలసిన పని లేదు. అదే చదివి ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నాను అనేక మంది ఉన్నారు. అదే చదువును చదివి ఉద్యోగంలో ఉన్నామంటే దానినే ఆశీర్వాదము అని అంటారు. నిత్యము ఆశీర్వాదాలు ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవునిని మనము హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. లోకంలో మనుష్యుల ఆశీర్వాదాలు కావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంటారు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ప్రాముఖ్యమైనవి. అవి కావాలని మనము ఎదురు చూడాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.